హాయ్ అండి. క్వార్టర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఎంట్రన్స్ అండి. ఇక్కడ అది చెప్పులు అండి, చెప్పుల స్టాండ్ అది. ఆ పైన నేనే తయారు చేశానండి, బాగుందా. అలాగే ఇది హాల్ అండి. మొత్తం హాల్ అయితే ఇలా ఉంటుందండి. డైనింగ్ టేబుల్ ఒకటి వాళ్ళే ఇచ్చారండి. ఆ డైనింగ్ టేబుల్ ఉన్న మనీ ప్లాంట్ ఉన్నది కూడా నేనే వేసానండి పెయింటింగు. ఎలా ఉందో చెప్పండి. ఫ్రిడ్జ్ అండి. అలా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుందండి. బెడ్రూమ్ అది ఇట్లా ఉంటుందండి, బాగుంటుందండి. కబోర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి క్వార్టర్స్లో. అలాగే ఆ బెడ్రూమ్లో బాత్రూమ్ కూడా ఉందండి, అది వీడియో తీయలేదు. ఇది ఒక బాత్రూమ్ అండి. 2 బాత్రూమ్లు ఇచ్చారు, బాగుంటాయి. అలాగే రైట్ సైడ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ నేను దేవుడి రూమ్గా పెట్టుకున్నాను. ఇలా అయితే దేవుణ్ణి అలంకరించానండి. ఎప్పుడు ఇలానే ఉంటుందండి మ్యాక్సిమం దేవుడి రూము. దేవుడి గది కూడా అట్లనే పెట్టుకుంటాను. ఈ కబోర్డ్స్ అండి. ఈ కబోర్డ్స్ అయితే ఖరాబ్ అయ్యాయండి. ఇదైతే యూజ్ చేయను, అందుకని ఇంకా దేవుడిని అక్కడే పెట్టేశాను. ఇంకా అలా ముందుకు వెళ్తే కిటికీలోంచి చూడండి, బయటికి జంగల్ ఎలా కనిపిస్తుంది. అడవి అండి అదంతా, కొంచెం భయంగా ఉంటుందండి. ఇంటి దగ్గర కాడ పందులన్నీ వస్తుంటాయి. ఇది కిచెన్ అండి. కిచెన్ స్టాండ్ వాళ్ళే ఇచ్చారండి. ఈ కిచెన్లో చిన్న మనీ ప్లాంట్ కూడా నేనే పెట్టుకున్నాను. ఇలా ఉంటుందండి మా కిచెన్. కబోర్డ్ అండి, అన్నీ పెట్టుకోవడానికి కింద కబోర్డ్స్ ఉన్నాయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ముందుకు వెళ్తే వెనక బ్యాక్ సైడ్ అండి బాల్కనీ ఉంటుంది. ఇది బాల్కనీ అండి. బట్టలు కూడా వెనక సైడే ఆరబెట్టుకుంటామండి మొత్తం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది జంగల్ అండి. అడవి పందులు, నెమళ్ళు అన్నీ వస్తుంటాయండి మా ఇంటికి. మంకీలు ఎప్పుడైనా వీడియో తీస్తాను చూడండి. మంకీలు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.